అసలు ముందుగా చంద్రబాబు నాయుడు ఈ న్యూస్ విన్న మరుక్షణం తక్షణం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే సుమారు సంవత్సర కాలం దాటిపోవస్తూ ఉంది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మొత్తాన్ని కూడా, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా ఈ రోజున ప్రవర్తిస్తూ ఉన్నాడు. సంవత్సరన్నర కాలం ఈ ఓటుకు నోటు కేసు గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకు సర్వ వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన సత్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చట్టం నుంచి, న్యాయం నుంచి తప్పించుకోలేడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి ఉన్న ఆధారాలతో పాటుగా నేను మరి గత ఇదే నెల 8వ తారీఖున స్వరనమూనాని ఆయన మనవాళ్ళు బ్రీఫుడ్ మీ అనే వాయిస్ చంద్రబాబు నాయుడిదే అని నిర్ధారిస్తూ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఫోరెన్సిక్ ల్యాబ్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు. దేశంలో చేయించాను, విదేశంలో కూడా చేయించాను, స్వర నమూనా ఆయనదే, ఆయనే మాట్లాడారు అని చెప్పి మా దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లను తీసుకొని చంద్రబాబు నాయుడిని ఎందుకు ముద్దాయిగా చెయ్యరో మీరు అని చెప్పేసి నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ నెల 8వ తారీఖున ఏసీబీ కోర్టుని చాలా స్పష్టంగా 2-3 సార్లు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఈ రోజున చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. వచ్చే నెల 29 లోపల నాకు పూర్తి నివేదికను ఇవ్వండి అని చెప్పేసి ఏసీబీని ఆదేశించారు. ఆయన చెప్పినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ముద్దాయిని చేశారా లేదా, ముద్దాయిని చేయకపోతే, ముద్దాయిని చేసినట్లయితే సరే, ఒకవేళ ముద్దాయిని చేయకపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ముద్దాయిని చేసి తీరాల్సిందని చెప్పేసి ఉన్నటువంటి ఆధారాలతో సహా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి తప్పుని బహిరంగంగా ఒప్పుకొని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ చేయాల్సిన అవసరమే లేదండి. చాలా స్పష్టంగా అడ్డంగా ఆ రోజునే దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు. వీడియో ఆడియో టేపుల్లో ఆయన మనుషులు కూడా దొరికిపోయారు. రాష్ట్రం యావత్తు 2 రాష్ట్రాలు కూడా చాలా స్పష్టంగా చూసినాయి. ఇక్కడ ఒకటి గమనించాలండి, ఆ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో అవసరం లేకపోయినప్పటికీ కూడా తెలంగాణ ఎమ్మెల్యేని అడ్డగోలుగా, అక్రమంగా, అన్యాయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేసి సంపాదించిన అక్రమ సంపాదనతో తెలంగాణ ఎమ్మెల్యేని కొనాలని చూసినటువంటి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయి ఆ రోజున అందరికీ గుర్తుంది, కేసీఆర్ గారిని బెదిరించాడు స్పష్టంగా. నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసులు ఉన్నారు, నాకు హైదరాబాద్లో బలం ఉందని. అంతకుముందు వరకు కూడా సెక్షన్ 8 అని ఘోషపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయినటువంటి రేత్రి ఎవరెవరితోనో మాట్లాడుకొని కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని మరి చాలా తొందరగా ఈ హైదరాబాదు సెక్షన్ 8 ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ తెల్లారేపాటికి అయ్యా కేసీఆర్ గారు నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను దొరికిపోయాను, నన్ను ఈ కేసులోంచి బయటపడే స్వామి, నేను వెళ్ళిపోతాను ఆంధ్రప్రదేశ్కి, నన్ను ఈ కేసులోంచి బయటపడే అని చెప్పేసి అడ్డంగా దొరికి మాట్లాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అటు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఉద్యోగస్తుల్ని కూడా మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టి ఈ రోజున హైదరాబాద్ నుంచి 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అమరావతి లేని రాజధానికి ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతూ పారిపోయి వెళ్ళిపోయాడు. ఏమండి, అట్లాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున నిస్సిగ్గుగా ఈ సంవత్సర కాలం నుంచి నిర్లజ్జగా అన్ని దోషాలు చేస్తా కూడా పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ ఉన్నాడు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఆయన్ని ఆధారాలతో సహా పట్టించాం ఈ రోజున ఏసీబీ వారికి. మేము ఆయన స్వరనమూనా ఆయనదే అని చెప్పేసి గౌరవ న్యాయస్థానానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు కూడా మేము దాఖలు చేయడం జరిగింది. 8వ తారీఖు, ఇదే నెల 8వ తారీఖున నేను కోర్టుకు వచ్చాను. కోర్టు వారిని ప్రాధేయపడ్డాము. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పించాము. 2-3 సార్లు వాదనలు విన్నటువంటి గౌరవ న్యాయమూర్తి చాలా స్పష్టంగా ఏసీబీ వారిని ఆదేశించడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము, ఆయన చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద గౌరవం అనేది ఉంటే తక్షణం రాజీనామా చెయ్యి, అంతేగాని అప్పీలుకు బాబాక, ఓడిపోయినోడివి, దొరికిపోయినోడివి అప్పీలుకు బాబాక నిర్లజ్జగా నిస్సిగ్గుగా పోవద్దని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. ఇక ఆయన అప్పీలుకు పోతే ఆయన కర్మకే వదిలేస్తాం. అక్కడైనా సరే న్యాయం దొరుకుద్ది. న్యాయాన్ని ఎవరు కాదనలేరు. చంద్రబాబు నాయుడు అయిపోయింది, నువ్వు అడ్డంగా దొరికిపోయావు, ఇది మాత్రం వాస్తవం. ఆయన ఎక్కడికి పోయినా కూడా న్యాయం దొరుకుద్దని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కేసు ఎటు తెలిసిన పరిస్థితి, చాలా మంది ముద్దాయిలు ఇంకా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏమైనా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే తెలంగాణ ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిపోర్ట్ పంపింది. ఇదే చంద్రబాబు ఆడియో వీడియో వాయిస్ సంబంధించి రేవంత్ రెడ్డి కూడా. అంటే ఈ సందర్భం ఏమైనా వచ్చింది విచారణకి? అదేమి అంటే మాకైతే తెలియదండి. ఎందుకంటే ప్లేటర్ గారను జడ్జి గారి దగ్గరే వాదనలు జరిగింది, నేను దూరంగా ఉండటం జరిగింది. ఒకటి చెబుతా ఉన్నాం, సంవత్సరన్నర కాలం కావస్తూ ఉంది.
ఇంతవరకు కూడా రెండో ఛార్జ్షీట్ ఇంతవరకు దాఖలు చేయలేదు ఏసీబీ. అంటే చంద్రబాబు నాయుడు ఎంతగా వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి పూనుకున్నాడు అనేది చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. అంతేకాదు ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం అందరం మర్చిపోకూడదు. 2006-2007 సంవత్సరంలో కేపీసీ గాంధీ అనే ఒక పెద్ద ఆయన ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిపోయాడు. ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే అడ్డంగా చంద్రబాబు నాయుడు దొరికిపోయాడో ఆ రోజు నుంచి ఎందుకు ఆ కేపీసీ గాంధీ అనే ఆయన్ని, ఎక్కడో ఉన్న ఆయన్ని ఎతికి పట్టుకొచ్చినటువంటి ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చేశారయ్యా అంటే వీళ్ళు ఆ కేపీసీ గాంధీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నారండి. ఎందుకు ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నారంటే ఆ గాంధీ గారికి ట్రూత్ ల్యాబ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ ల్యాబ్ ఉంది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి లేదా ఏసీబీ కానివ్వండి, ఒకవేళ ఈ ట్రూత్ ల్యాబ్కి వెళ్ళి స్వర్ణమున మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేది చంద్రబాబుదేమోనని అడుగుతారేమోననే భయంతో కేపీసీ గాంధీ అనే ఆయన్ను కూడా మేనేజ్ చేసి ఓల్డ్ డేట్తో జీవోలు ఇప్పించుకొని మరి మేనేజ్ చేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా మేము దాఖలు చేశామండి. ఒకటే అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడిని, నువ్వు అడ్డంగా దొరికిపోయావు, ఇంక నువ్వు మేనేజ్ చేయడం వ్యవస్థని మాత్రం మానుకో చంద్రబాబు నాయుడు, దయచేసి. ఎందుకు ఇంత స్పష్టంగా అడుగుతా ఉన్నామని అంటే ఈ సంవత్సరం నుంచి నిస్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు దొరికిపోయి మరి అయ్యా నేను చాలా మంచివాడిని, చాలా నీతిమంతుడిని, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు. కనీసం నీలో ఏమాత్రం ఆ నీతి ఈ సంవత్సరం నుంచి నేనేం చేయలేదని చెప్పుకుంటున్నటువంటి నీతి నీలో ఉంటే మాత్రం దయచేసి అప్పీల్కి బాబాక, నువ్వు సరైన ముఖ్యమంత్రి అయితే నీకు నిజంగా 30-40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని గొప్పగా డప్పాలు చెప్పుకుంటున్నటువంటి నీకు సిగ్గుంటే ఈ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా అప్పీల్కు పోయావు అని అంటే నువ్వు ఓడిపోయినట్టే చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా మేము స్పష్టంగా ఏం చెబుతామండి.